హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఒక 20-25 అంశాలు ఉంటాయి కదా, వాటిని మనం ఆ పత్రికల్లో ఎలా ప్రజెంట్ చేశారో వాటి వెనక ఉద్దేశాలు, కోణాలు చూసుకొని చర్చించుకుందాం. మేబీ ఒక అరగంట లేదా 35 నిమిషాల వీడియో ఉంటుంది. మీరందరూ కూడా మీ రోజులో ఒక అరగంట వెచ్చించి ఈ వీడియో చూడడం కొంచెం కష్టం అనిపించినా 1.25 స్పీడ్లో చూడండి. యూట్యూబ్లో పైన సెట్టింగ్స్లోకి వెళ్తే కింద ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది కదా, అందులో 1.25 పెట్టుకొని చూడండి. 22 నిమిషాలు 23 నిమిషాల్లో అయిపోద్ది. సరే, యుద్ధ మేఘాలు ఇప్పుడు ఖతర్, ఇరాక్లను తాకాయి. చాలా సింపుల్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏం చేసింది, అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేశారు. ఇరాన్లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ఒక 3 చోట్ల అమెరికా వాళ్ళు యుద్ధ విమానాలతో దాడులు చేశారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే, వాళ్ళ సమీప దేశాల్లో పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా యొక్క సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కనిపెట్టి వాటి మీద దాడులు చేసింది. ఇరాక్, ఖతర్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. అదే రాశారు. ఇప్పుడు అన్ని పత్రికల్లో అదే హైలైట్ అయింది. ఖతర్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది రాత్రి 10:30, 11 ఆ టైం నుంచి ఈ వీడియోస్ పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే కువైట్ అండ్ ఖతర్ ఆ ప్రాంతంలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. దుబాయ్, కువైట్, ఖతర్ అక్కడ తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మనకు చాలామంది వీడియోస్ పంపించారనమాట. అన్న నేనున్న బిల్డింగ్ పక్కనే జరిగిందన్న, చాలా భయంగా ఉంది, ఏం జరుగుద్దో. అమెరికా వాళ్ళు అనవసరంగా ఇరాన్ని డిస్టర్బ్ చేశారు. సో అమెరికా వలన ఇప్పుడు ఇరాన్ మా మీద పడుతుంది, మేమున్న ప్రాంతం అంటే అమెరికా స్థావరాల మీద పడుతుందని చెప్పబోయాడు అనమాట. సో అది చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు యుద్ధం పక్క దేశాలకు కూడా వ్యాపించింది. ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా వచ్చే రంగంలోకి దిగడం వలన, ఇరాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం వల్ల ఇరాన్ దానికి ప్రతీకారంగా అమెరికా ఎక్కడెక్కడ సైనిక స్థావరాలు ఉంచుకుందో వాటన్నిటి మీద పడుతుందన్నమాట. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక సైనిక స్థావరంపై టెహరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని ఖతర్ ప్రకటించింది. ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపులు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇండియా నుంచి దుబాయ్కి విపరీతంగా ఫ్లైట్లు వెళ్తాయి. ఇండియా నుంచి దుబాయ్కి, కువైట్కి, ఈ ప్రాంతాలకు విపరీతంగా రాకపోకలు ఉంటాయి. మన వాళ్ళు చాలా బిజినెస్లు అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు చాలామంది అక్కడ ఎక్కడో దగ్గర పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక రకంగా భయం గుప్పిట్లో ఉన్నట్టే, ఎప్పుడు ఏమవుద్దో తెలియక. ఇదిగోండి, గగనతలాలు మూసివేశారు. సో ఈ వార్తని అన్ని పత్రికల్లో ఆల్మోస్ట్ హైలైట్ చేశారు. ఇదిగోండి, అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు ఎదుర్కొన్న క్షిపణి రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అని సేమ్ అదే ఫోటోని అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో మేము కూడా అన్నే వేశాం. ఇరాన్, ఖతార్కు ముందే సమాచారం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. 15 జెట్లు, 6 ఎయిర్ బేస్ల ధ్వంసం. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పైన క్షిపణులు. పదుల సంఖ్యలో గార్డుల దుర్మరణం. ఫోర్డో సహా అణు కేంద్రాలపై దాడులు. నేడోరోపో ఫోర్డో వద్ద గ్రౌండ్ ఆపరేషన్. క్షిపణిదానంలో బద్దలైన ఎవింగ్ జైలు. ఇరాన్ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించాం. ఐడిఎఫ్. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు. టెల్ అవీవ్ శివార్లను తాకిన బాలిస్టిక్ క్షిపణులు. ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందుకే తటస్థంగా ఉన్నాం. తనను కలిసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చితో రష్యా అధినేత పుతిన్. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు, భారతీయులకు ప్రభుత్వం జాగ్రత్తలు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. మేబీ మన మాయా బజార్ పత్రికల్లో రాశారు. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్, బహ్రెయిన్లో అమెరికా క్షామపై బాలిస్టిక్ క్షిపణి దాడులు. ఆపరేషన్ బేషరత్.
ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరిట మిసైళ్లతో మెరుపు దాడి, వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్లో పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్ అని మొత్తం ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ ఇంపార్టెంట్ వార్త అయింది. ఇక దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, అంటే దీని వెనక ఉద్దేశాలు అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగి ఇరాన్ని శాశ్వతంగా దెబ్బ కొట్టాలి, శాశ్వతంగా వాళ్ళ అణు కార్యక్రమాలను చేపట్టకుండా చూడాలని అమెరికా స్వార్థం అమెరికా చూసుకుంది. దీని మీద ఇరాన్ వాళ్ళు కూడా మాకు బలం ఉంది, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు, మేము కూడా ధ్వంసం చేస్తామని వాళ్ళు ప్రతీకారం తెచ్చుకున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో, ఎటువైపు దారితీస్తుందో అనేది చెప్పడం కష్టమే. ఇరాన్ ఒంటరిగా పోరాడుతున్నంతకాలం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇరాన్కి ఎప్పుడైనా ఇతర పెద్ద దేశాలు, రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కంప్లీట్గా ప్రత్యక్షంగా సహకారానికి దిగితే మాత్రం యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఏడాదిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అని చంద్రబాబు గారు సీఎం గారు చెప్పారు. నిన్న సుపరిపాలనకు తొలి అడుగు అంటే ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి నిన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టారు సెక్రటేరియట్, వెలగపూడిలోని సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఖాళీ ప్రాంతంలో ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికారులని అందరినీ పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ట్యాంపరింగ్కు వీల్లేని సాంకేతికతతో రికార్డులను సరిచేస్తాము, ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు, పోలవరం బనకచర్ల అనుసంధానంతో ఎవరికి నష్టం లేదు, ఏపీ తెలంగాణ చెరో 200 టీఎంసీలు వాడుకున్న ఇబ్బంది లేదు, ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేసాం, వచ్చే సంవత్సరానికి 15% వృద్ధి రేటే లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా వైసీపీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మాదేమీ మెదక ప్రభుత్వం కాదు, మీరు అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అరాచకాలు కొనసాగిస్తున్నారు, సో మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి వైసీపీకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మరో 15-20 ఏళ్ళ వరకు మేము కలిసే ఉంటాము, ఏదో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందేమని చెప్పి కొంతమంది అధికారులు అనుకుంటున్నారేమో, వాళ్ళు రానివ్వము, మరో 10-15 ఏళ్ళు మేము ఇలాగే కూటమిగా ఐక్యంగానే ఉంటాం, కలిసే ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. సంకేతం ఏముంది, డైరెక్ట్గానే చెప్పారు మేము కలిసే ఉంటాం, మేము విడిపోము అని. సో అది ఇది డబుల్ పవర్, డబుల్ ఇంజిన్ సత్తా చాటాం, అన్నీ చేసేసామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం. ముఖ్యమంత్రి రాజకీయ పాలనతోనే అభివృద్ధి, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి, చేస్తున్నారు, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసే పనిచేస్తున్నారు. కాకపోతే ప్రజాప్రతినిధులు టీడీపీ వాళ్ళు కాదు, మాజీ వైసీపీ వాళ్ళు. నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే. మనందరూ ఉమ్మడి టార్గెట్ 2029, 2047 3 పార్టీల అధికారంలో ఉన్న ఏ సమస్య రాలేదు. సహకరిస్తున్న పవన్, కేంద్రం, పురంధేశ్వరికి థ్యాంక్స్. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం. యోగా డే స్ఫూర్తితో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్ర సుపరిపాలన తొలగొడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతేస్తాం, అధికారం పోయిన వారి రౌడీజమే, అసాంఘిక చర్యలను అసలు సహించం, మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు, మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం వల్ల మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు. డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ. మళ్ళీ వైసీపీ రావడం అనేది కల్లా. మొత్తానికి నిన్న మీటింగ్ ద్వారా అధికారులకు అండ్ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో పాటు వైసీపీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పంపించారు. ఇవాళ నుంచి ఎమ్మెల్యేలకి గ్రౌండ్కు వెళ్ళమని చెప్పారు. ఒక నెల రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గ్రౌండ్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఊరూరు తిరుగుతారనమాట. ఈ ఏడాదిలో చేసిన కార్యక్రమాలు చెప్పడంతో పాటు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అలాగే కొన్ని సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, అవన్నీ కూడా ఇవాళ నుంచి ఒక 1 మంత్ ఆ కార్యక్రమం జరుగుద్ది. తర్వాత జగన్ మద్యం కుంభకోణం అవినీతికి ఒక కేస్ స్టడీ. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి విధానం, సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ, విశాఖలో 3 మృతి, 16 మందికి గాయాలు. IIITలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 94.78% సీట్లు. RGUKT ఎంపిక జాబితా విడుదల చేసిన మంత్రి లోకేష్.
జూన్ 30 నుంచి జూలై 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన. నూజివీడు క్యాంపస్కు టాపర్ల ప్రాధాన్యం. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో 94.78% సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్టు ప్రవేశాల కమిటీ చైర్మన్ కులపతి మధుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారంటండి. నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నిజానికి ఇడుపులపాయలో ఒక క్యాంపస్ ఉంది, ఒంగోలులో ఉంది, శ్రీకాకుళంలో ఉంది ట్రిపుల్ ఐటీ. కానీ అందరూ ఎక్కువ నూజివీడికే ప్రయారిటీ ఇస్తున్నారు. విద్యావంతులతోనే రాజకీయాల్లో మార్పు మంత్రి లోకేష్. నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు డివిఆర్ సైనిక్ స్కూల్ అని ఇంకోలలో ఒకటి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా వెళ్తూ మాట్లాడారనమాట. విద్యావంతులతోనే రాజకీయాల్లో మార్పు అని. ఇక కేసు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేం, పేరునని ఆయన కుమారుడికి తేల్చి చెప్పిన హైకోర్టు. పత్రికా కథనాల ఆధారంగా వ్యాజ్యం ఎలా వేస్తారని ప్రశ్న. సో ఏడాదిలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన ఏం చేస్తారులేండి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంత ఈజీ కాదులే. కానీ మొత్తం ఈ పేజ్ అంతా ఇదే చేశారు. బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం, తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పిచ్చోళ్ళు కాకపోతే మీ రాష్ట్రానికి నష్టం ఉండదు, వృధా జలాలనే వాడుకొని మేము తరలించుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా చెప్తున్నా వీళ్ళు కొట్లాడతాం, పోరాడతాం, అడ్డుకుంటాం అని అంతా ఈ స్పీచ్లు ఎక్కువైపోయినాయి తెలంగాణలో. మూర్ఖవాదన. సొంత వార్డుల్లో కాకుండా బదిలీ. వార్డు సచివాలయ ఉద్యోగుల స్థానచలనంపై ప్రభుత్వం స్పష్టత. బ్లూ ప్లానెట్కు వ్యర్థాల తొలగింపు ప్రాజెక్టు. అభిమానించిన పాపానికి ఆధారం లేకుండా చేసేశారు. దళితుడు సింగయ్య మృతితో దిక్కులేనిదైన కుటుంబం. జగన్ వాహనం కింద నలిగిపోయిన బాధితుడు, ఆయన కుటుంబం పరిస్థితి దయనీయం. ఇదిగోండి సింగయ్య పిల్లలు, సింగయ్య భార్య, సింగయ్య ఉంటున్న ఇల్లు. పాపం దళితుడు, వృద్ధుడు, 60 ఏళ్లకు పైగా ఉంటాయి. అతను అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తే అక్కడ మందల బల ప్రదర్శన కారణంగా ఆయన బయటకు రాలేక ఇచ్చాడు. ఇక మరో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో 2 ప్రాణాలు కోల్పోలేదంట, 3వ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడంట. అది అంబులెన్స్లో ఉన్న కుర్రాడు చనిపోయాడంట. ఇదిగోండి సత్తెనపల్లిలో జగన్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్లో చిక్కుకుపోయిన అంబులెన్స్. ఆసుపత్రికి తరలించడంలో జాప్యంతో యువకుడు మృతి ఆలస్యంగా వెలుగులోకి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి రోజుకొక అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. సత్తెనపల్లిలో చేసిన బల ప్రదర్శనలో అంబులెన్స్ చిక్కుకొని వైద్య సేవల్లో జాప్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి స్నేహితులు, బాధిత కుటుంబీకుల వివరాల మేరకు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన తలజర్ల మధు సత్తెనపల్లిలో తండ్రికి సహాయంగా వాహనాల ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 18 స్థానిక సాయికృష్ణ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్నేహితుడికి ద్విచక్ర వాహనం ఇచ్చేందుకు వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్తో ఒక్కసారిగా కుప్పకూలారు. వైద్యులు పరీక్షించి వెంటనే గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో మధును తీసుకొని కుటుంబ సభ్యులు బయలుదేరారు. అదే సమయంలో జగన్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుంది. దాంతో అతను చనిపోయాడు. ఇదిగోండి ఇది ఇక్కడ కూడా వేశారు. ప్రాణం పోతుందన్న దారి ఇవ్వలేదు. జగన్ పర్యటనలో మరొకరు బలి. ఒక్క పర్యటనలో 3 బలి తీసుకున్నారు. ఏమంటారు దీన్ని? ఒక్క పర్యటన, అది కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బల ప్రదర్శన, బరితెగింపుతో చేసిన పర్యటన, 3 బలి తీసుకున్నారు. ఇప్పుడు ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఆ 3కి ఓదార్పు యాత్రలు జరుగుతాయి. అప్పుడు వెళ్ళి కొందరిని బలి తీసుకొని ఆ తర్వాత వాళ్ళని కూడా మళ్ళీ ఓదార్పు యాత్రలు చేస్తారేమో. ఈ 5 ఏళ్ళు అలా కాలక్షేపం చేసేస్తారేమో. బొగ్గమఠం భూముల కేసును హైకోర్టులోనే తేల్చుకోండి. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టు నిర్దేశం. 2 వారాల పాటు యథాతథస్థితికి ఆదేశం. ప్రియుడిని కలవలేకపోతున్నానంటూ ఘాతుకం. పెళ్ళైన 29 రోజులకే భర్త ప్రాణాలు తీయించిన భార్య. 4 నెలల వ్యవధిలో ప్రియుడికి 2000 సార్లు ఫోన్ కాల్స్. తేజేశ్వర హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి తల్లే? పెళ్లి చేసుకోవడం ఎందుకు? ప్రియుడిని కలవాలని అంత తహతహలాడిపోతుంటే పాపం ఆ కుర్రాడిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని వాడి జీవితం నాశనం చేసి, జీవితం నాశనం చేయకాడు, జీవితమే లేకుండా చేసి, అమ్మో ఇంత క్రిమినల్ మైండా, ఇంత వ్యామోహమా? దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నేతలు చెప్పారు. ఆ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. మా చేతనైనంతా మేము చేసాం.
సింగయ్య మృతిపై ఎక్స్లో జగన్ స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా నిన్న ఆ జరిగిన ఓవరాల్ ఇన్సిడెంట్ మీద నిన్న తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. సింగయ్య మృతి ఘటన తమ పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం ఆయన స్పందించారు. ఒక్కటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకరం జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వద్దకు వెళ్ళొచ్చినట్టు చెప్పారు. మర్నాడు కూడా ఆ కుటుంబం వద్దకు వెళ్ళాలని, వారిని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని మా పార్టీ నేతలను నేను ఆదేశించాను అని ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారనమాట. సీజే వద్దకు ఎంపీ మిథున్ రెడ్డి కేసు ఫైలు. సింగయ్య మృతి కేసులో మాపై చర్యలు నిలువరించండి. హైకోర్టులో పేరుని విడుదల రజనీ వ్యాజ్యాలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. మద్యం ముడుపుల తరలింపుల పాత్రపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి కూడా మద్యం స్కామ్లో అక్యూజ్డ్గా ఉన్నాడంటండి. ఆయన కూడా చేర్చారు. ఆసుపత్రికి టైంకి తీసుకెళ్తే సింగయ్య బతికేవారేమో హోంమంత్రి అనిత. సరే, ఈనాడులో అంశాలు పక్కన పెట్టి మన మాయాబజార్కి వెళ్దాం. మాయాబజార్ మయసభ. హోరెత్తిన యువత పోరు. ఎక్కడైనా కనిపించిందా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి. నిన్నంట యువత పోరుతో రాష్ట్రం హోరెత్తిందంట. మీకు ఎక్కడైనా కనిపించారా యువత పోరు? వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగ సంఘాల ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3000 నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిలదీతలు. ప్లకార్డులు చేతబట్టి కూటమి సర్కారు మోసాలపై గలమెత్తిన యువత. 6400 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెనలకు 750 కోట్లేనా అని ఆగ్రహం. ఉద్యోగాలపై ఉత్తుత్తి హామీ, నిరుద్యోగ భృతి నైవంచనపై నినాదాలు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, యువత నిరసనలో కలెక్టర్లకు వినతిపత్రాలు. సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళనలు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేశారంట. ఆ ప్రభావం ఎంత మేరకు ఉంది అనేది నాకైతే తెలీదు, నేను ఫాలో అవ్వలేదు ఈ ప్రోగ్రాం. కానీ వీళ్ళు రాశారు, గట్టిగా జరిగిందని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఒకటి హైలైట్ చేశారు. మానవత్వం, నైతికతపై మీరే మాట్లాడేది, మరి మీరు మాట్లాడాలా? కారు కింద మనిషి ఉండిపోతున్నా సరే నెక్స్ట్ డే వరకు స్పందించిన 3 రోజుల తర్వాత ట్వీట్ చేయండి. మీరు మాట్లాడాలి మానవత్వం గురించి, నైతికత గురించి. నేర్చుకుంటారు రాష్ట్రంలో ప్రజలు. సీఎం చంద్రబాబుని నిలదీసిన వైఎస్ జగన్. మీ పైలట్ వెహికల్స్, సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ జెడ్+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? అవి లేకపోతే మనిషిని చంపేస్తారా? మనిషి చచ్చిపోతే వదిలేస్తారా? అంటే అది యాక్సిడెంటే. నేను ఇక్కడ చెప్తున్నది బలి తీసుకున్నారని చంపేశారని కాదు, కానీ యాక్సిడెంటల్గానే జరిగింది. కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయి ఉంటే బాగుండేది. వెంటనే వెహికల్ ఆపేసి అతన్ని పక్కకు తీసి హాస్పిటల్లో ఇమీడియట్గా చేర్చి, తన కాన్వాయ్లో ఒక వెహికల్ని పురమాయించి ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చి మెరుగైన వైద్యం చేయిస్తే ఏమో. అలా ఉంటే మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుండేది. యాక్సిడెంటల్గా జరిగిందాన్ని ఒక మనిషి మీదకి నెట్టేయలేం, కానీ అక్కడ మానవత్వం, నైతికత అనేది ఇంపార్టెంట్. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సమతుల్యత. సంపద లేకుండా సంక్షేమం చేస్తానంటే స్థిరత ఉండదు. ఓకే, చంద్రబాబు యమకుంకరుడు. ఆయన పాదఘట్టంతో సామాన్యుల ప్రాణాలు బలి. బాబు ప్రచార ఆర్భాటానికి. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి. కందుకూరు ఇరుకు రోడ్డులో 8 మందిని బలికొన్న వైనం. గుంటూరు చీరల పంపిణీలో 3 మహిళల ప్రాణాలు హరి. అవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే. తిరుపతిలో 6 భక్తులను, సింహాచలంలో 7 బలికొన్న బాబు ప్రభుత్వం. గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 మృతి. వాటిపై కేసులు పెడితే బాబు యావజ్జీవం జైల్లోనే అని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న BNS 105 and 49 సెక్షన్ల కింద కేసు పెట్టి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని ఈనాడులో రాశారు. కాబట్టి దానికి కౌంటర్గా సాక్షిలో చంద్రబాబు గారి హయాంలో ఇవి సోకాల్డ్ ఇవి జరిగాయి. నిజాలే, ఇవన్నీ కూడా నిజంగా జరిగినవి. బాబు పుష్కరాల టైంలో జరిగాయి. కందుకూరులో తొక్కిసలాట జరిగింది. గుంటూరు చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ కేసులు పెడితే చంద్రబాబు నాయుడు జీవితకాలం జైల్లో ఉండాలని సాక్షిలో రాశారు. టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్. బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ SR కన్స్ట్రక్షన్స్ గోల్మాల్. స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంట్ ఫోర్జరీ. తప్పుదావ పట్టించి యూనియన్ బ్యాంకు నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్ల రుణం. స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు కన్నం. తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు పొంది RBI కేంద్రానికి మోసం. మీ సేవా సెంటర్ నిర్వాహకుడు బాబును దళారీగా మార్చుకునే అక్రమాలు.
కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది పెద్ద స్కామే. మేబీ ఇటువంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని వీళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలిస్తారంట. ఇటువంటి ఎమ్మెల్యేలను ఇటువంటి స్కాములను పెట్టుకొని వీళ్ళేమో సంపద పెంచుతారంట. ఏంటో. శ్రీశైలంలో బాంబులు బుల్లెట్లు కలకలం. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ నిబంధనల్లో మార్పు. ఆయన చేసిన ట్వీటే ఇంత పెద్దది లేదు, మీరు రాసిన రాత మాత్రం ఇంత ఉంది. ఆయన చేసిన ట్వీట్ ఎంత, రాసిన రాత ఎంత, ఎలా రాశారండి అంత పెద్దది? చంద్రబాబు యమకింకరుడు. సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట. సింగయ్య చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడ గాయాలు కాలేదు. కాలర్ బోన్ వద్ద చిన్న గాయమైనట్టు కనిపించింది. సింగయ్య మరణంపై అనుమానాలున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగచ్చు. ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ వెల్లడి. అయితే ఒకటి, చాలామందికి ఆ డౌట్లు వచ్చే ఉంటాయి. ఇప్పుడు సింగయ్య టైర్ దగ్గర పడిపోయాడు, కానీ అతని మీదకి టైర్ ఎక్కలేదు, వాహనం ఎక్కలేదు, మరి ఎలా చనిపోయాడు అని నేను అనుకోవడం. అంటే నాకు పూర్తి తెలియదు, నేనేమో ఆ నిపుణుడిని కాదు. కానీ 65 ఏళ్ల వయసులో ఇంకా అలా పడిపోయి వెహికల్ కిందకి పడిపోయేసరికి ఆ షాక్కు గురయ్యి ఇంకా గుండె ఆగిపోయి సంథింగ్ ఏం జరిగింది. అతను పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చాక కానీ మనం అతను ఎలా చనిపోయాడు, శరీరం మీద గాయం వల్ల చనిపోయాడా, షాక్ వల్ల చనిపోయాడా, గుండె ఆగి చనిపోయాడా, లేదంటే ఏమైంది, అతను పడిపోయినప్పుడు ఏమైంది? ఎందుకంటే అతని మీదకైతే వెహికల్ ఎక్కల, అతని శరీరం మీద ఏమీ పెద్ద పెద్ద గాయాలు అయితే ఏమీ అవ్వలేదు. నిజంగా అది డౌటే. ఆ డౌట్ను క్లియర్ చేయాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు, పోలీస్ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు రావాలన్నమాట. మ్యాట్రిక్స్ స్మార్ట్కు సీసీటీవీ నిర్వహణ బాధ్యత. హైదరాబాద్ దోహా విమాన సర్వీసులు మళ్లింపు అని మన మాయాబజార్ పత్రికలో ఒకటి రాశారు. 3వ పేజీకి వెళ్దాం సరదా పండగ చేసుకోండి. టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్ అంట పక్కన పెట్టే. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో సమతుల్యత. నాతో సిఐ అసభ్యంగా ప్రవర్తించారు, కులం పేరుతో దూషించారు, చెప్పుతో కొడతానన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సిఐపై ఎస్పీకి టీడీపీ మహిళా నేత ఫిర్యాదు. ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిలకలూరుపేట టౌన్ సిఐ రమేష్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయి జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు సోమవారం ఫిర్యాదు చేశారు. మాపై కేసు కొట్టేయండి. సింగయ్య మృతిపై మాపై పెట్టిన కేసుల్లో తదుపరి చర్యలు. నాపై కేసు కొట్టేయండి. హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి. విచారణలో తెలిసిన సమాచారాన్ని ఎస్పీ మొదట చెప్పారు. సింగయ్య మృతి కేసుపై మంత్రి వంగల్పూడి అంత. ఎస్పీ అలా ఇమీడియట్గా చెప్పడం అయితే తప్పే. వెంటనే ఒక జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు. ఆ వెహికల్ ఢీకొంది, ఈ వెహికల్ ఢీకొంది. రప్ప పోస్టర్ కేసులో మరొకరికి రిమాండ్. ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా కేసు వాయిదా. సరే, మన మాయాబజార్ పత్రికను పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఇది ఒకటండి, చూడండి ఆ పక్కన చివరి ఉంది. ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని అంట. సి శశిధర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ. గత ప్రభుత్వంలో జేఎన్టీయూఏ రిజిస్ట్రార్. అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు. వైసీపీ సర్కారుకు అనుకూలంగా భజన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం. నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. దీనిపై ప్రభుత్వ వర్గాల భిన్న స్పందన. సో ఇది నియామకాలు. వైసీపీ అనుకూల వ్యక్తులకు పెద్ద పెద్ద ప్లేసుల్లో నియామకాలు జరుగుతున్నాయి. ఏమంటే మంచి ప్రభుత్వం కాబట్టి అంటున్నారు. పాపం సోషల్ మీడియాలో ఫైట్ చేసేంతగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన తర్వాతే బల్బు వెలుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం అంటారు. ఏమని అంటే మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము అంటారు. ఇక్కడ చూస్తే ఈనాడులో రాస్తేనే అలర్ట్ అవ్వడమో, ఆంధ్రజ్యోతిలో రాస్తే అలర్ట్ అవ్వడమో, సోషల్ మీడియాలో రైట్ చేస్తే అలర్ట్ అవ్వడమో జరుగుతుంది. ఇక హద్దులు దాటిన కిక్ అంటండి. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు. రాజ్ కెశరెడ్డి చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన. వీళ్ళు సంపాదించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ అంటే బీభత్సంగా సంపాదించవచ్చు. మన రాష్ట్రంలో కొంతమందికి అండ్ బీజేపీలో కొంతమంది నాయకులకి చాలామందికి ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్లు ఉన్నాయి. అది వీళ్ళు మద్యంలో సంపాదించిన డబ్బులతో అక్కడ పెట్టుబడులు పెట్టి చేయాలనుకున్నారంట. ఇనుప ఖనిజము, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా. వాంగ్మూలంలో స్పష్టం చేసిన ప్రణయ్ ప్రకాష్. నాకేం తెలియదు అన్న చెవిరెడ్డి మాటలు ఉత్తివే. మద్యం వల్ల నా తండ్రిని సోదరుణ్ణి కోల్పోయాను. మద్యానికి నేను దూరం. లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు. ముడుపులతో నాకు సంబంధం లేదు అని జగన్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా అంటే కానే కాదు. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికల ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్తో చెవిరెడ్డి బాగా టచ్లో ఉన్నారు. అంతేకాదు ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు అని ప్రత్యేక దర్యాప్తులను సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి.
ఎన్నికల టైంలో పెట్టినంత పెట్టి మిగిలిన డబ్బులతో ఆఫ్రికాలో కంపెనీలు పెట్టాలనుకున్నారంట. ఒక్కో 325 ఒక్కో కూలికి 325 ఎకరాలు. గత జగన్ ప్రభుత్వంలో రీసర్వే మాయాజాలం. కర్నూలు జిల్లాలో 25 నుంచి 30 వేల మందికి పైగా బాధితులు. ఒక్క కృష్ణాపురంలోనే 81 మందికి ఎల్పిఎం నెంబరు. సరే, తొక్కించి చంపి అబద్ధాల, ఇది మరీ రాస్తారబ్బా. తొక్కించి చంపడం ఏంటి? అలా ఎందుకు చంపేస్తారు? యాక్సిడెంట్ని యాక్సిడెంట్గా రాయండి అబ్బా. యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళు స్పందించాల్సినట్టుగా స్పందించలేదు అంతే. అక్కడ జరిగింది యాక్సిడెంట్, వాళ్ళు ఇమీడియట్గా ఎలా స్పందించాలో అలా స్పందించలేదు. అక్కడ మానవీయత నైతికత చూపించలేదు. అది అక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. ఆయన మానవత్వం పరంగా నైతిక పరంగా ఆయన దోషి, సమాజంలో దోషి. అంటే చట్టపరంగా మాత్రం దోషి కాదు. వీడియో ఎదురుగా ఉన్న ఎదురుదాడా, మీ కారు కింద వ్యక్తి పడితే బాబు దోష, 100 మంది షరతు ఎందుకు ఉల్లంఘించారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు వద్దన్నారు, ఏంటది బుల్లెట్ ప్రూఫ్ కారు కదా, మీపై కేసు కుట్ర కుతంత్రం అయితే పవన్పై తాడేపల్లి పిఎస్లో పెట్టిన కేసు ఏంటి, మానవత ఉంటే క్షతగాత్రుని ఆసుపత్రిలో చేర్చాలి కదా. ఇది వ్యాలిడ్ పాయింట్. నిజంగా ఆయనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా కారు ఆపేసి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి ఫాలోఅప్ చేయాలి. కనీసం పశ్చాత్తాపం కూడా లేదా. జగన్ తీరు రోతపత్రికపై పోలీసుల్లో అసహనం. ఓకే, 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు. ఎవరమ్మా నువ్వు, నీ పేరేంటమ్మా తల్లే? నీలిమ. డబ్బున్న పురుషులే టార్గెట్. విడాకుల కోసం కేసులు వేసిన వారిని గుర్తించి వల. కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు. అండగా మరో 3. అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు, చర్యలు తీసుకోండి. అమలాపురం ఎస్పీకి బాధితులు ఫిర్యాదు. పాపం సమాజంలో మగాళ్ళే మృగాళ్ళు, పురుగులు, ఆడది కనిపిస్తే వదలరు అని నిజమే, అందులో కొంత వాస్తవం ఉండొచ్చు. మగజాతిలో ఉన్న కొంతమంది వలన ఆ అపవాదు వాస్తవం ఉంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, ఈ ఘటనలన్నీ దానికి నిదర్శనాలే. అయితే తేజేశ్వర్ ఘటన కావచ్చు, మేఘాలయలో రఘువంశీ ఘటన కావచ్చు, ఇదిగో ఈ మహాతల్లి ఈ ఘటన కావచ్చు, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవే కాదు, ఇంకా ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం తక్కువ కాదు అని అనిపిస్తుంది. అయితే ఏదైనా ఒకటి, మగవాళ్ళలో కొంతమంది ఉన్నట్టే దుర్మార్గులు, ఆడవాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. సో ఓవరాల్గా మానవ జాతిలో స్త్రీ పురుష లింగ భేదం లేకుండా దుర్మార్గపు ఆలోచనను ఉన్న ప్రతి ఒక్కరు సమాజానికి అరిష్టమే. అందులో స్త్రీ అనో పురుషుడనో ప్రత్యేకతలు ఏమీ ఉండవు అని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ జరుగుతున్న ఘటనలు వార్తలు చదువుతుంటే చూడండి, ఆ తేజేశ్వర్ ఆ అమ్మాయి ఎప్పుడు ఫిబ్రవరిలో వాళ్ళకి పెళ్ళి అవ్వాల్సింది. ఆ తేజేశ్వర్ అండ్ ఐశ్వర్య వాళ్ళిద్దరికీ ఫిబ్రవరిలో పెళ్ళి అవ్వాల్సింది. కానీ పెళ్ళికి వారం రోజుల ముందు ఆ అమ్మాయి బ్యాంకులో ఉద్యోగితో ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తేజేశ్వర్ని నమ్మించి, మా ఇంట్లో పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, నాకు పెళ్ళి ఇష్టం ఉంది, నువ్వంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేయడానికి డబ్బులు లేవు కాబట్టి పెళ్లి నుంచి తప్పించుకున్నాను, ఒక 6 నెలల్లో మనం పెళ్లి చేసుకుందామని చెప్పి వాడిని 6 నెలల పాటు లవ్ చేసి వాడితో మాట్లాడి వాడిని నమ్మించి వాడిని పెళ్లి చేసుకొని ఈ ఎవరైతే ఇష్టమైన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగం ఉన్నాడో అతనితో కలిసి తిరుగుతోంది, అతనితో ఫోన్లు మాట్లాడుతుంది. ఇంకా భర్తకు తెలిసిపోయేసరికి వీడు నిలదీస్తాడు, వీడితో కష్టం అని చెప్పి సుపారీ గ్యాంగ్తో చంపించేసింది. అంతకన్నా క్రిమినల్ ఎవరుంటారండి? సేమ్ రఘువంశీ, మేఘాలయలో జరిగిన రఘువంశీ హనీమూన్ కేసు కూడా అటువంటిదే. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు గుండెల్లో రాయి పడుతుంది అనమాట, ఎటువంటి సమాజంలో ఉన్నాము అని. ఇరాన్ ప్రతీకారం, తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం. ఇరాన్ చివరి రాజు తనయుడు రజా పెహలావి. 408 కిలోల యురేనియం ఎక్కడ? ఒంటరైన ఇరాన్ కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని హెజ్బొల్లా, హమాస్, ఇరాక్ మిలీషియా వాటన్నింటినీ పెంచి పోషించింది ఇరాన్. కరెక్టే. సరే, ఈనాడులో చూద్దాం నేషనల్ అంశాలు. ఆంధ్రజ్యోతిని కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభలో ఒక పెద్ద వార్త వేశారు. క్లస్టర్ల వారీగా రక్షణ రంగ పరిశ్రమలు అంటండి. రక్షణ అంతరిక్ష రంగంలో 1,00,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే 23 సంస్థలు 22,000 కోట్లు పెట్టుబడులు. రక్షణ రంగ పరిశ్రమలు కూడా వస్తున్నాయంట క్లస్టర్ల వారీగా. మంచి విషయం అది. మెతక ప్రభుత్వం కానే కాదు. ఓకే, వీళ్ళు ముగ్గురు చెప్పినవన్నీ హైలైట్ చేశారు. మాటల్లేవు మంటలే, అమెరికాపై ఇరాన్ అటాక్, విపత్తుపై పక్కా విజన్, నిర్వహణ కోసం అత్యున్నత వ్యవస్థ, నష్టాలు తగ్గించేలా నిర్వహణ సామర్థ్యం పెంపు, వివిధ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, ఏపీఎండిఏ కీలక పాత్ర, అందుకోసం 1,500 కోట్లు కేటాయింపు. ఎంతటి ప్రకృతి వైపరీత్యమైన తట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు అంట.
ఇక మాదక ద్రవ్యాల కేసులో హీరో శ్రీరామ్ అరెస్టు. ఏం బాబు, ఇంకా సినీ ఫీల్డ్కి వెళ్ళాక చాలామంది ఇంకా దీనిలోకి వెళ్ళిపోవడమేనా? తీసిన గట్టిగా ఒక 4-5 సినిమాలు ఉంటాయి ఈ శ్రీరామ్. అప్పట్లో 2003లో ఒకరికి ఒకరు అనే సినిమా వచ్చింది. సినిమాలో పాటలు బాగుంటాయి, సినిమా కూడా బాగానే ఉంటుంది. దాంతో కాస్త పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకొక 3 సినిమాలు ఆడువారి మాటలకు అర్థాలే వేరులలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఒకటి చేశాడు. ఆ తర్వాత ఇంకో సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఒకటి చేశాడు. ఇంకో ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు తెలుగులో ఒక 10 సినిమాలు చేసి ఉంటాడు ఆయన. తమిళ్లో ఎక్కువ సినిమాలే చేశాడు. ఇదిగో మాదక ద్రవ్యాల కేసులో వీళ్ళందరూ సినీ రంగానికి వెళ్ళేంత వరకు డిసిప్లైన్తో ఉంటున్నారు. సినీ రంగంలో కాస్త పేరు వచ్చిన తర్వాత ఆ తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారనమాట. హీరోయిన్లు అంతే, హీరోలు అంతే, కుర్రాళ్ళు అంతే, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతే, అందరూ అంతే. బాధ్యత ఉండట్లా, డిసిప్లైన్ ఉండట్లా. మాజీ సీఎం గారు నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు? Z+ భద్రత ఉంటే రోప్ పార్టీ ఉండాలి కదా. ప్రతిపక్ష నేత మా కార్యకర్త ఇళ్ళకు వెళ్తే తప్పేండి. మీ సభలకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు ఏం చేశారు? మీరా నీతులు వల్లించేది? మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నలు. మాజీ సీఎంకు బాధ్యత లేదా? పరామర్శకు వెళ్తూ ఇవన్నీ చెప్పుకున్న వేళ. సరే, ఇవన్నీ చెప్పుకునే పక్కన పెట్టేద్దాం. ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు మాత్రమే ఒక్కసారి చూద్దాం. పర్షియన్ గల్ఫ్పై ఎగరని విమానాలు. పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో పలు విమాన సర్వీసులు రద్దు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్న విమానయాన సంస్థలు. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతకాలమో ఈ టెన్షన్స్. రాజ్యసభకు వెళ్ళే యోచన లేదు, కేజ్రీవాల్ ప్రకటన. రాజ్యసభకు వెళ్ళే యోచన తనకు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్. రాజ్యసభకు వెళ్ళినా లేదా ఎమ్మెల్సీగా వెళ్ళినా రాజకీయ జీవితం ముగిసినట్టే, పరోక్ష ప్రజాప్రతినిధిగా వెళ్తే. నోబెల్కు ట్రంప్ ప్రతిపాదన సరికాదు, ప్రభుత్వంపై పాక్ ప్రతిపక్షాల విమర్శ. ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని సమర్థించట్లేదు, నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదించడాన్ని. ఆర్జేడీ అధ్యక్ష పదవికి లాలూ నామినేషన్. ఒమన్లో ఆదాయపు పన్ను జడ్జి అభిశంసన అంశం ఇంకా పార్లమెంటుకు రాలేదు, స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా వెల్లడి. ఇంట్లో నోట్ల కట్టల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అభిశంసన అంశం ఇంకా పార్లమెంట్ ముందుకు రాలేదని, అందువల్ల దానిపై వ్యాఖ్యానించడానికి ఏమీ లేదని లోక్సభ స్పీకర్ తెలిపారు. మేబీ ఆయనే రాజీనామా చేసేస్తాడేమో ఈలోగా. ట్రంప్ను ఇరాన్ బెదిరించిందా? తన అణుస్థావరాలపై అమెరికా దాడికి పాల్పడడానికి ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బెదిరిస్తూ ఇరాన్ సందేశాలు పంపిందని అమెరికా మీడియా చెబుతోందంట. రాష్ట్రపతి ప్రసంగాల సంకలనం వీడియో విడుదల. మొబైల్ వాచ్ చూడకుండానే టైం ఎంతో చెప్తాడు. వంటగదిలో సిలిండర్ పేలుడు, భయానక దృశ్యాలు వైరల్. ముంబైలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇంట్లో గ్యాస్ స్టవ్కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు ఊడిపోయింది. దాన్ని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులోంచి గ్యాస్ ఎగజిమ్మడంతో సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్ను కిచెన్లో ఉంచి బయటకు తెచ్చి హాల్లో పడేసిన మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. ఈ వీడియో నిన్న చూసినట్టున్నాను, నేను పూర్తిగా చూడలేదు. గూఢాచారాన్ని ఉరితీసిన ఇరాన్. ఇజ్రాయెల్కి చెందిన మొస్సాద్ సంస్థ కోసం గూఢాచారానికి పాల్పడిన మరో వ్యక్తిని ఇరాన్ సోమవారం ఉరితీసింది. ఆ 2 దేశాలు ఉద్రిక్తతకు కారణం ఉత్తర కొరియా. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై మౌనమేళ. కేంద్ర ప్రభుత్వం మరి నైతిక స్థైర్యాన్ని ప్రదర్శించాలి, జైరాం రమేష్ సూచన. ఇంకేమున్నాయి? అమెరికా అడ్డా పశ్చిమాసియా. గల్ఫ్ దేశాల్లో భారీగా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 750కి పైగా అమెరికా స్థావరాలంట. ఇదిగోండి, అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది రాశారు. ఒమన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, సిరియా, టర్కియా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అమెరికాకి సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని రాసుకొచ్చారు. హర్మూజ్పై ఇరాన్ ముందున్న మార్గాంతరాలు ఏమిటి? 400 కిలోల యురేనియం ఎక్కడ? ఇరాన్ దాచిన ప్రాంతం మాకు తెలుసు. ఇజ్రాయెల్ అణుబాంబు తయారీ కోసమే ఇరాన్ 60 నుంచి 90% మధ్యలో శుద్ధి చేసిన స్వచ్ఛమైన యురేనియం 235ను తయారు చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల ఆరోపణ. సో అది ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారన్నమాట. అమెరికాలో నిరసన ప్రదర్శనలు, ఇరాన్పై దాడికి వ్యతిరేకంగా నినాదాలు. సరే, ఓవరాల్గా ఇదండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నీ కూడా. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, laddupalem.com అని ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తున్నాం. మేబీ మీరు చాలామంది బుక్ చేశారు. అంటే మన ఛానల్ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో మీలో చాలామంది బుక్ చేశారు.
సో ఇప్పుడు వాళ్ళు యోగా డే సందర్భంగా 1 వీక్ పాటు ఆఫర్లు ఇస్తున్నారు, 21% ఆఫరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు చెప్పారు ప్యాకింగ్ బాగోలేదు అని. ప్యాకింగ్ కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ సూపర్గా ఉందంట. అంటే నోయిడా నుంచి ఒక ప్యాకింగ్ కోసం ట్రేల్ టైప్ తెప్పించారు, లడ్డు ట్రేలు. అంటే ఈచ్ లడ్డూకి ఒక ట్రే ఉంటుంది. అలాగే దానికోసం ఒక మంచి బాక్స్ కూడా సెట్ చేశారు. అంటే లడ్డు పగలకుండా, చితకకుండా, డ్యామేజ్ లేకుండా, 1% కూడా డ్యామేజ్ లేకుండా ప్యాక్ చేస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. సో వీలైతే బుక్ చేయండి, ఈ వెబ్సైట్లో విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా వ్యూ ఆల్ కొట్టి ఏది నచ్చితే అది బుక్ చేయండి. 2,000 కంటే ఎక్కువ బిల్లు ఉంటే 21% ఆఫర్ వస్తుంది. అలాగే బల్క్ ఆర్డర్ కావాలన్నా లేదా ఫ్రాంచైజీలు కావాలన్నా సరే ఈ నెంబర్ 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.